ప్రపంచంలోనే ఎత్తైన వంతెన ఎక్కడుందో తెలుసా? దాన్ని కట్టిన తర్వాత గంట ప్రయాణం కాస్త 1 నిమిషానికి తగ్గిందంట. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన చైనాలో కట్టారు. ఇప్పటికే అనేక చోట్ల గాజు వంతెనలు, భారీ నిర్మాణాలతో నిర్మాణ రంగంలో సంచలనాలు సృష్టించిన చైనా ఇప్పుడు మరొక ఇంజనీరింగ్ అద్భుతాన్ని సృష్టించింది. ఓ భారీ లోయపై 2 మైళ్ళ పొడవుతో వంతెనను నిర్మించింది. ఈఫిల్ టవర్ కంటే ఎత్తులో ఉండే ఈ కట్టడం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జ్ గా నిలవనుంది. ఈ వంతెన నిర్మాణంతో గంట పట్టే ప్రయాణాన్ని నిమిషంలోనే పూర్తి చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. దీన్ని హుయాంజింగ్ గ్రాండ్ కెనయన్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. గుయాంజ్ ప్రాంతంలోని బీపన్ నదిపై 250 అడుగుల ఎత్తులో ఈ హుయాంజింగ్ గ్రాండ్ కెనయన్ బ్రిడ్జ్ ని నిర్మించారు. 2022లో దీని నిర్మాణాన్ని ప్రారంభించి కేవలం 3 ఏళ్లలోనే పూర్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం $280 మిలియన్ దాదాపు 2400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట. ఈ బ్రిడ్జ్ ఈఫిల్ టవర్ కంటే 200 మీటర్ల ఎత్తు, 3 రెట్లు బరువుతో ఉంది. ఈ ఏడాది జూన్లోని ఈ వంతెనను ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో రాకపోకలకు లోయ చుట్టూ తిరిగి అవతల వైపునకు చేరుకునేందుకు గంట సమయం పట్టేది. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పై నుంచి కేవలం నిమిషం వ్యవధిలోనే అవతలికి చేరుకోవచ్చని చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యంతో పాటు పర్యాటక ప్రాంతంగాను ఈ వంతెన నిలవనుందని భావిస్తున్నారు. చైనాలో ఇలాంటి భారీ వంతెన నిర్మాణాలు అనేకం ఉన్నాయి. ప్రపంచంలోనే 100 అత్యంత ఎత్తైన వంతెనల్లో దాదాపు సగం ఈ దేశంలోనే ఉన్నాయి.